విజయసాయిరెడ్డికి గట్టి షాక్ తగిలింది. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి 17.50 కోట్లు జరిమానా విధించారు. హైకోర్టు ఆదేశాల మేరకు నియామకమైన కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసింది. భీమిలి బీచ్ లో అక్రమ నిర్మాణాలకు గాను హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తిస్థాయి అధ్యయనానికి ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ కమిటీ అధ్యయనం చేసి బీచ్ లో అక్రమ నిర్మాణాలకు గాను రోజుకు 1,20,000 రూపాయల చొప్పున 1,455 రోజుల పాటు పనులు జరిపినందుకు జరిమానా పనులు చేయాలని సిఫార్సు చేసింది. 3 నెలల్లో ఆ నిర్మాణాలను తొలగించకుంటే జరిమానాలను రెట్టింపు చేస్తామని కూడా స్పష్టం చేసింది. వైసీపీ హయాంలో ఉత్తరాంధ్రకు సమన్వయకర్తగా ఉండేవారు విజయసాయి. పూర్తిగా విశాఖను తన అదుపులో పెట్టుకున్నారన్న కామెంట్స్ అప్పట్లో వినిపించాయి. వైసీపీ హయాంలో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, కుమార్తె నేహారెడ్డి భాగస్వామ్యంగా ఉన్న అవ్యాన్ రియల్టర్స్ బీచ్ రోడ్ లో విలువైన స్థలాలను కొనుగోలు చేసింది. మొదట కొందరు బినామీల పేరుతో స్థలాలు కొనుగోలు చేసి ఆ తర్వాత అవ్యాన్ రియల్టర్స్ పేరు పైకి బదలాయించుకున్నారు. అయితే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పరిధిలో ఉన్న ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు దర్జాగా చేపట్టారు. రౌడీ ముక్కలను పెట్టి ఇసుక తిన్నెలు ధ్వంసం చేసి గ్రావెల్ తో పూడ్చి కాంక్రీట్ తో నిర్మాణాలు చేపట్టారు. ఆది నుంచి ఈ నిర్మాణాలపై పోరాటం చేస్తున్నారు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. అప్పట్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలు సైతం పట్టించుకునేవారు లేకపోయారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో కదలిక వచ్చింది. ఈ ఏడాది మార్చిలోనే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలు అతిక్రమించి చేపట్టిన నిర్మాణాలకు సంబంధించి ఖర్చును విజయసాయిరెడ్డి కుమార్తె కంపెనీ నుంచి రాబట్టాలని, ఎంత మొత్తం జరిమానా విధించాలో అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాట్లు చేశారు. ఆ కమిటీ ఇప్పుడు ఏకంగా 17.50 కోట్ల జరిమానా విధించింది. బీచ్ లో అక్రమ నిర్మాణాలు తొలగించకపోతే రెట్టింపు వసూలు చేయాలని కూడా సంబంధిత కమిటీ సిఫార్సు చేసింది. ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఏ రాజకీయ పార్టీలో లేరు. అయితే తిరిగి వైసీపీలోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. మరోవైపు మద్యం కుంభకోణంలో ఆయన నిందితుడుగా ఉన్నారు. కానీ ఎటువంటి అరెస్టు జరగలేదు. అయితే ఇప్పుడు కుమార్తె కంపెనీ విషయంలో నేరుగా కోర్టు కలుగజేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై విజయసాయిరెడ్డితో పాటు ఆయన కుమార్తె ఎలా ముందుకెళ్తారో చూడాలి.